రాజధాని భూమాయలు ఒకటి రెండు కాదు, తవిన కొద్దీ బయటపడుతున్నాయి. రకరకాల మాయోపాయాలతో రాజధాని రైతన్న పొట్టకొట్టి వేల ఎకరాలను కాజేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పచ్చదండు ఆడిన వికృత క్రీడకు వేల మంది రైతులు బలైపోయారు. రాజధాని ఎక్కడ అనే దానిపై గందరగోళం సృష్టించడంతో అమాయక రైతులు అయిన కాడికి భూములు అమ్మేసుకున్నారు. రైతులను మోసగించి కారుచౌకగా కొట్టేసిన భూములు ఇప్పుడు పెద్దలకు కోట్లు కురిపిస్తున్నాయి. రాజధానిగా ప్రకటించనున్న ప్రాంతంలో మంత్రి నారాయణ బిట్లుగా దొరికిన చోట దొరికినట్లు భూములు కొనేశారు. అరెకరం 45 సెంట్లు 87 సెంట్లు ఇలా ముక్క దొరికితే చాలు కారు చౌకగా స్వాహా చేశారు. పనివాళ్లు, బంధువులు, ఉద్యోగులు ఇలా అందరి పేర్లను వాడేసుకున్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోనూ మంత్రిగారు బినామీ పేర్లతో పాగా వేశారు. మంత్రిగారి దూకుడు, పనితనం గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని వ్యవహారాలన్నీ దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యతలను ఆయనకి అప్పగించారు. అలా మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ రాజధానిలో ఆయనే పెద్ద దిక్కయ్యారు. హాయ్లాండ్ కొట్టేయడంలో పెద్ద తతంగమే జరిగింది. దీన్ని కాజేయడానికి చాన్నాళ్ల క్రితమే ప్లాన్ రెడీ చేశారు. పథకం ప్రకారం అగ్రిగోల్డ్ హాయ్లాండ్ను చిన్నబాబు దక్కించుకున్నారు. ఆ ప్లాన్ ఏమిటో ఉలుక్కేయండి. రాజధాని పేరుతో భారీ దోపిడీకి తెరలేపిన ప్రభుత్వ పెద్దలు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదనడానికి హాయ్లాండ్ భూములే ఉదాహరణ. కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై మంగళగిరి మండలం చినకాకానిలో 85.13 ఎకరాల భూమిని అగ్రిగోల్డ్ కొనుగోలు చేసి హాయ్లాండ్ పేరుతో అభివృద్ధి చేసింది. ఎకరం 4 నుంచి 4.5 కోట్ల వరకు పలికే ఈ భూమిపై ప్రభుత్వ పెద్దల కళ్లు పడ్డాయి. ఆ భూములను కొట్టేయాలన్న ముందస్తు ఎత్తుగడలో భాగంగా వాటిని రాజధాని భూ సమీకరణ నుంచి తప్పించారు. తనకు సన్నిహితుడైన ఓ పోలీసు ఉన్నతాధికారిని ప్రభుత్వ పెద్ద రంగంలోకి దించారు. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న భూములు అప్పగిస్తే కేసుల నుంచి తప్పిస్తామంటూ అగ్రిగోల్డ్ యజమానులకు రాయబారం పంపారు. అప్పటికే పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయిన అగ్రిగోల్డ్ యాజమాన్యం అందుకు అంగీకరించడంతో కేసుల నుంచి తప్పించేందుకు 32 లక్షల మంది డిపాజిట్దారుల ప్రయోజనాలను ప్రభుత్వ పెద్ద పణంగా పెట్టారు. టీడీపీ అధికారం చేపట్టి 21 నెలలైనా అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేయలేదు. ప్రతిఫలంగా 425 కోట్ల విలువైన హాయ్లాండ్ను చిన్నబాబు కొట్టేశారు. హైకోర్టు ఆదేశించిన సిఐడి విచారణను ఓ కొలిక్కి తేలేకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ పెద్ద ఒత్తిళ్లే అన్నది పోలీసు వర్గాల అభిప్రాయం. రాజధాని ప్రాంతంలో భూములను కొల్లగొట్టడంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణ రూటే సపరేటు. వివాదాస్పదమైన భూములను గుర్తించడం, అధికార బలాన్ని ఉపయోగించి వాటిని తక్కువ ధరలకే సొంతం చేసుకోవడంలో ఆయనది అందవేసిన చెయ్యి అని సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. రాజధానికి సమీపంలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో భూములను సొంతం చేసుకోవడానికి కోడెల శివరామకృష్ణ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గం పరిధిలోని వివాదాస్పదమైన భూములను గుర్తించి వివాదం ఎవరితోనో తెలుసుకుని వారిని కోడెల శివరామకృష్ణ వద్దకు తీసుకువెళ్లడమే ఈ ప్రత్యేక బృందాల బాధ్యత. వారిని బతిమాలో బెదిరించో తక్కువ ధరలకు వివాదాస్పదమైన భూములను కొనుగోలు చేశారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో 17.3 ఎకరాల భూమిని ఇలా ప్లాన్ చేసి తన వ్యక్తిగత సహాయకుడు గుత్తా నాగప్రసాద్ మేనేజింగ్ పార్ట్నర్గా వ్యవహరిస్తున్న శశి ఇన్ఫ్రా పేరుతో ఎకరం 8 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. ఈ లెక్కన 17.3 ఎకరాల భూమిని 93 లక్షలకు కొన్నారు. వాస్తవంగా ఆ ప్రాంతంలో ఎకరం 1,50,00,000 పైగా పలుకుతుండటం గమనార్హం. ఈ లెక్కన 18.4 కోట్లు లబ్ధి పొందారు.